18 ఏళ్ల వయసు కుర్రాళ్ళ నుంచి 25 ఏళ్ల వయసు కుర్రాళ్ళ వరకు టెస్టోస్టెరాన్ పీక్ ప్రొడక్షన్ ఉంటాయి. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత వయసు రీత్యా ప్రపంచంలో మ్యాక్సిమం మగవాళ్ళకి హార్మోన్ ప్రొడక్షన్, అదే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ టెస్టిస్ నుంచి అంటే బీజాల నుంచి తగ్గుతుంది. 30 వయసు తర్వాత సంవత్సరానికి 1% పడుతుందని ఒక లార్జ్ స్కేల్ స్టడీస్లో చేశారు, నార్త్ అమెరికాలో ఇంక యూరప్లో. మరి ప్రపంచంలో అందరు మగవాళ్ళకి హార్మోన్ పడిపోతుందంటే అంగస్తంభన ప్రాబ్లము ప్రపంచంలో అందరు మగవాళ్ళకి ఉందా? నాట్ నెసెసరీలీ, అంటే లేదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసే మగవాళ్ళలో హార్మోను కొద్ది గొప్ప పెరగకపోయినా కనీసం పడకుండా ఉండే ఆస్కారం ఉంది. అది ఎలాగంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎస్పెషలీ లార్జ్ మజిల్ గ్రూప్స్ ఆఫ్ ద బాడీ అంటారు, అంటే ఛాతీ మజిల్స్, వీపు మజిల్స్, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్, ఇలాంటి మజిల్ గ్రూప్స్ని మనం రెగ్యులర్గా వర్కౌట్ చేసినప్పుడు ఎప్పుడు వర్కౌట్ చేసినా మసిల్లో టేర్స్ అవుతాయి, మైక్రో టేర్స్. అవి రిపేర్ అవ్వాలి. అవి రిపేర్ అయినప్పుడే గ్రోత్ ఉంటుంది, మసిల్ సైజ్ పెరుగుతుంది. ఆ రిపేర్కి అండ్ గ్రోత్కి ప్రోటీన్ ఎంత అవసరమో టెస్టోస్టెరాన్ కూడా అంతే అవసరము. సో ఈ మసిల్ మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ప్రొడక్షన్ ఆగిపోయిన టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ పెంచమని డిమాండ్ వస్తుంది. దానివల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ కొంతమందిలో పెరుగుతుంది, కొంతమందిలో కనీసం పడకుండా ఉంటుంది. దానివల్ల ఈవెన్చువలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవి రాకపోయే ఆస్కారాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి, చేసే వాళ్ళు కంటిన్యూ చేయండి, హ్యాపీగా ఉండండి.